మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మైజూ సో ఈయనకిను మన ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారి మధ్య ఒక మాటల యుద్ధము అని చెప్పాలి. అంటే ముఖ్యంగా మాల్దీవ్స్ నుంచి వస్తున్న మెసేజెస్, అక్కడ మీకు భారతీయులు చాలా ఎక్కువ మందే ఉంటారు. సో వాళ్ళు జయశంకర్ గారు మాట్లాడిన ఒక వీడియోను వైరల్గా సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, మైజూ ఏం మాట్లాడాడు అంటే, ఒక 55 మంది భారతదేశానికి సంబంధించిన మీకు సోల్జర్స్ మాల్దీవ్స్లో ఉన్నారు. సో వీళ్ళలో ఎవరూ కూడా అంటే ఏంటి, మిలిటరీ యూనిఫామ్ అనండి లేదా సివిలియన్ డ్రెస్, అంటే మీరు మారువేషాల్లో కూడా మా మాల్దీవ్స్లో తిరగడానికి వీలు లేదు. సో భారత్కి సంబంధించిన సైనికులు ఇక మీదట మాల్దీవ్స్లో ఉండకూడదు, మీరు తిరిగి వెళ్ళిపోండి. సో ఇది ఇతను చెప్పిన విషయం. సో ఇప్పుడు మనము కూడా ఓకేరా, నువ్వు అన్నావు కదా, మేము వెనక్కి వచ్చేస్తాం, కానీ మా వైపు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే చాలా చాలా తీవ్రమైన పరిణామాలు. ఇప్పుడు ఈ మౌజీ ఏమన్నాడు అంటే, మేము చాలా చిన్నవాళ్ళమండి, అందుకని పెద్ద దేశాలు మమ్మల్ని బులింగ్ చెయ్యలేరు కదా. అంటే పెద్ద దేశాలు అన్నప్పుడు ఇతను భారత్ని రెఫర్ చేస్తున్నాడు. బులింగ్ అన్న మాట కూడా మన విషయంలో, అంటే బులింగ్ అంటే ఏంటి, మనం బెదిరించడం, భయపెట్టడం. సో ఇలా భారత్ చేస్తుందా? సో ఇది ఇంటర్నేషనల్ మీడియా జయశంకర్ గారిని అడిగిన ప్రశ్న. సో ఆయన జవాబు ఎంత షార్ప్గా ఉంది అంటే, ఇవాళ ఈ వీడియోనే చాలామంది సర్క్యులేట్ చేస్తున్నారు. ఏమన్నాడు అంటే, ఏమండి మేము మాల్దీవ్స్ని బులింగ్ చేస్తున్నాము అంటే, బిగ్ కంట్రీస్ బులింగ్ మాల్దీవ్స్ అంటే 4.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తామా అంటే, మేము వాళ్ళని భయపెడుతున్నామో అనుకోండి, మేము ఇలాంటి ఆర్థిక సహాయం చేస్తామా? మా చట్టాలలో మార్పులు తీసుకువచ్చి వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ కోసము, వాళ్ళకి తాగడానికి మంచి నీరు లేదు అన్నప్పుడు మేము ఏం చేసాము, వాళ్ళకి భారత్లో ఉన్న బాటిల్డ్ వాటర్ పంపించాం. ఫర్టిలైజర్స్ లేవు అన్నప్పుడు మేము పంపించాం. అంటే మేము వాళ్ళని బెదిరిస్తున్నాము, అలాగే వాళ్ళలో ఎక్కడ లేని ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నామంటే, ఇంతలాంటి సహాయము ఒక దేశము, ఒక పెద్ద దేశము చేస్తుందా? సో ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా ఏంటంటే చైనా కుట్ర. అంటే మాల్దీవ్స్ని ఏదో ఒక రకంగా తమ కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి, మీకు ఇది మహమ్మద్ మౌసీకి ఒక పొలిటికల్ స్ట్రాటజీ అండి. అంటే భారత్కు వ్యతిరేకంగా మాట్లాడితే భారత్ మనల్ని అణగదొక్కేస్తుంది, తమ కంట్రోల్లోకి పెట్టుకుంటుంది. ప్రజల్లారా ఇలా కాదు, భారత్ మీద తిరగబడండి, మన ఆప్తమిత్రుడు చైనా వాడు ఇలాంటి పనులు చేయడం లేదు కదా అని చెప్పి ఇతను చాలా పెద్ద లెవెల్లో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ చేశాడు. సో దానికి ప్రజలు కూడా 50-50గా స్పందించి ఫైనల్గా ఒక చిన్నపాటి మెజారిటీతో ఇతను గెలిచాడు. కాబట్టి తన స్ట్రాటజీ ఏంటి, తన యొక్క ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ ఏమిటి, భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడం. ఇందులో నిజము ఉన్నా నిజము లేకపోయినా ఇండియా అవుట్ అనే క్యాంపెయినే నా యొక్క ట్రంప్ కార్డ్, నేను గెలవడానికి ఇదే మార్గం అని చెప్పి మీకు మహమ్మద్ మౌసీ భావించాడు. సో దాని ప్రకారమే ఇతరేంటి, ముందు ఇండియన్ ఆర్మీ మా దేశంలో ఉండకూడదు. మరి ఉండకూడదు అంటే నువ్వేం చేస్తావురా? ఇప్పుడు చూడండి, అక్కడ మనకు సంబంధించిన విమానాలు ఉంటాయి, హెలికాప్టర్లు ఉంటాయి, అలాగే యుద్ధ నౌకలు ఉంటాయి. వీటిని ఎవరు సూపర్వైజ్ చేస్తారు, వీటిని ఎవరు నడుపుతారు, ఆ కంట్రోల్ రూమ్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇదంతా మనమే కదా చెయ్యాలి, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ లేదు కదా. సో ఇవాళ మహమ్మద్ మౌజీ ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ పనంతా ఇంక మేమే చేసుకుంటాం, మాల్దీవ్స్కి కావలసిన మిలిటరీ అనేది మేమే చూసుకుంటాము అని చెప్పాడు. మరి చూసుకోగలవా? ఇప్పుడు చూడండి, హైడ్రోగ్రాఫిక్ సర్వే అగ్రిమెంట్ అని చెప్పి ఒకటి ఉంది. అంటే భారత్కి మాల్దీవ్స్కి మధ్య ఏర్పాటు చేసుకున్న ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, హైడ్రోగ్రాఫిక్ సర్వే. అంటే మాల్దీవ్స్ చుట్టూరుతా ఎలాంటి నీరు ఉంది, సముద్ర జలాలు అనండి, అలాగే వాళ్ళు తాగడానికి ఎటువంటి ఏర్పాట్లు, దీని మీద ఒక సర్వే. ఇవాళ ఇది మాకు వద్దు, భారత్తో మాకు ఉండే ఒప్పందం హైడ్రోగ్రాఫిక్ సర్వే అగ్రిమెంట్ను మేము రద్దు చేస్తున్నాము. ఎందుకు? మా దగ్గరే మిషనరీ ఉంది, మా దగ్గరే టెక్నాలజీ ఉంది, మేము మా మ్యాన్ పవర్ని తయారు చేసుకోగలము. మరి ఇదంతా వీడు చెయ్యగలడా అంటే, ఎటువంటి టెక్నాలజీ లేదండి, ఎటువంటి మిషనరీ లేదు, ఇదంతా చైనా వాడు నేను పంపిస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు. చైనా వాడు ఇలాంటి ప్రామిస్ చేశాడు అంటే 100% దాన్ని వాడు చెయ్యడు. సో ఇదంతా మహమ్మద్ మౌసీకి అంటే మాల్దీవ్స్ పాలిటిక్స్లో భాగంగా ఉండొచ్చు,
కానీ వాళ్ళ ప్రజలు ఆ దేశము ఎంతలా నష్టపోబోతుంది అనేది మీరు క్లియర్గా ఒక శ్రీలంకను చూడొచ్చు, పాకిస్తాన్ చూడొచ్చు, నేపాల్. సో ఈ దేశాలలో చైనా వాడు ఆడిన ఆట ఎంత దారుణంగా ఉంటుందంటే ఒకేసారి ఆ దేశము డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇదంతా భారత్కు తెలియదు అంటే మనకు ఇవన్నీ బాగా తెలుసండి. భారత, చైనానా, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఇక్కడ మనము చైనాను ఎదిరించే తీరు, చైనా వాడు మనల్ని ఎదిరించే తీరు క్లియర్గా ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు ఇందులో మాల్దీవ్స్ చిక్కుకుపోయింది. మౌజీ యొక్క పొలిటికల్ నాటకాలంతా మెల్లమెల్లగా బయటపడతాయి. సరే, ఇవాళ చైనా వాడు ఏం చెప్తున్నాడు, నువ్వు ముందు ఇండియన్ ఆర్మీని బయటికి పంపించాయి, ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని ప్రపంచం అంతా కూడా చెప్పు, ముందు మాల్దీవ్స్ ప్రజలకు చెప్పు. చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క మిలిటరీ మాల్దీవ్స్కి వస్తుంది, వాళ్ళు నీకు ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఒరే నాయనా, ఇది ట్రైనింగ్ కాదు, ట్రాపింగ్. అంటే ఇప్పుడు కుక్కలకు ట్రైనింగ్ ఇస్తారు చూసారా, బిస్కెట్లు విసురుతూ ట్రైనింగ్ ఇస్తారు, అలాంటి ఒక ట్రైనింగ్ ఇచ్చి నిన్ను ట్రాప్ చేస్తున్నాడు. ఇది మౌజీకి తెలుసు, మనకి తెలుసు. కానీ వాడు తన ఉనికిని కాపాడుకోవడానికి, అంటే పాలిటిక్స్లో ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడడమే నాకు అడ్వాంటేజ్ అని చెప్పి భావించి చైనా వాడి ట్రాప్లో పడిపోతున్నాడు. మరి దీనివల్ల ఇండియాకు ఏంటండి నష్టము అంటే, మనము చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలు, వాళ్ళ ఓడలు, యుద్ధ నౌకలు, అలాగే వాడు ట్రేడింగ్, వాడు చేస్తున్న స్పైయింగ్. సో దీనిని గమనించాలి అంటే మాల్దీవ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, క్రిటికల్ పాయింట్. సో దీన్ని ఇవాళ మనం మిస్ అయ్యాం. దాంతో మన ఆల్టర్నేటివ్ ఏమిటి, లక్షద్వీప్లో మన మినీకాయ్ ఐలాండ్ దగ్గర ఐఎన్ఎస్ జటాయు. సో 20 యుద్ధ నౌకలతో మనము అక్కడ కొత్త రకమైన నేవల్ బేస్ని ఏర్పాటు చేసాం. కొచ్చిలో ఇవాళ ఎయిర్ బేస్ని ఏర్పాటు చేస్తున్నాం. 800 కిలోమీటర్లు ఇక్కడ నుంచి మన పవర్ఫుల్ రేడార్లు, మన శాటిలైట్స్ చైనా వాడిని గమనించవచ్చు. మనము కోల్పోయింది ఏది కూడా లేదు. అట్ ది సేమ్ టైం మనము మాల్దీవ్స్ దూరమైంది అనుకున్నప్పుడు మొరీషియస్ వాళ్ళు మనకి దగ్గర అయ్యారు. మనకు అగలేగా ఐలాండ్స్లో మనం ఇవాళ మన మిలిటరీ బేస్ను ఏర్పాటు చేసుకున్నాము. చాలా చాలా పవర్ఫుల్ ఎక్విప్మెంట్ని, నెట్వర్కింగ్ని మనము అక్కడ డిప్లాయ్ చేశాము. కాబట్టి భారత్ పోగొట్టుకున్నది ఏమీ లేదు. ఒక చిన్న దేశము మమ్మల్ని భారత్ బులీయింగ్ చేస్తుంది అంటే ఇంతలాంటి సహాయము మేము ఎందుకు చేస్తాము? వాళ్ళని ఆదుకోవాలి, అక్కడ నివసించే ప్రజలు బాగుండాలన్న మంచి ఉద్దేశంతో మేము ఈ సహాయం చేస్తూ ఉంటే, ఇవాళ నువ్వు నీ పాలిటిక్స్ కోసము చైనా వాడిని ఆశ్రయించి టోటల్ దేశాన్ని నువ్వు డెస్ట్రాయ్ చేసేసావు. దీనిని నువ్వు మెల్లమెల్లగా రియలైజ్ అవుతావు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అనేది జరిగిపోతుంది అన్న ఈ మెసేజ్ను జయశంకర్ గారు డైరెక్ట్గా మహమ్మద్ మౌసీకి, అలాగే ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్పాడు. ఇంతలాంటి ఆర్థిక సహాయం ఎవరు చేస్తారండి? చైనా చేసిందా? వరల్డ్ బ్యాంక్ చేసిందా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చేశారా? ఎవ్వరూ చేయలేదు. మేమే కదా చేశాము. మరి మేము వాళ్ళని బుల్లింగ్ చేస్తున్నామా? మీరు చెప్పండి అని ఈయన అడిగిన ప్రశ్నకు మహమ్మద్ మౌజీ కాదండి, ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా జవాబు లేదు. మరి ఇవాళ మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇంత చీప్ పాలిటిక్స్ని ప్లే చేస్తున్నప్పుడు భారత్ వేసే శిక్ష అనేది చాలా చాలా కఠినంగా ఉంటుందని ఇవాళ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఆ శిక్ష ఎలా పడబోతుంది కాలమే చెప్తుంది. మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.